Good evening. Good evening, guys. Welcome to Intraday Trading. సో ఈరోజు మీకు ఒక మంచి సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను. క్యాండిల్స్ ఎలా రీడ్ చేయాలనేది కాన్సెప్ట్. సో చాలామంది ట్రేడింగ్ చేసేటప్పుడు టెక్నికల్ ఇండికేటర్స్ వాడుతుంటారు. టెక్నికల్ ఇండికేటర్స్ లైక్ సూపర్ ట్రెండ్, మ్యాక్డి, ఆర్ఎస్ఐ అండ్ సిపిఆర్, మూవింగ్ యావరేజెస్ ఇవన్నీ వాడతారు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి గైస్, టెక్నికల్ ఇండికేటర్స్ ఓన్లీ ఫర్ సపోర్ట్ గైస్, సపోర్ట్ పర్పస్కే యూస్ఫుల్ అవుతుంది. బట్ పూర్తిగా టెక్నికల్ ఇండికేటర్స్ యూజ్ చేసుకొని ట్రేడింగ్ చేయడం అనేది రాంగ్. సో టెక్నికల్ ఇండికేటర్స్ ఓన్లీ ఫర్ ఇన్ మీనింగ్ ఏంటంటే జస్ట్ ట్రెండ్ తెలుసుకోవడానికి అంతవరకు. అంతేగాని దాన్ని యూజ్ చేసుకొని మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మాత్రం చేయకూడదు. ఓన్లీ ఫర్ సపోర్ట్ కోసం తీసుకోవడం అంటే టెక్నికల్ ఇండికేటర్గా యూజ్ అవుతుంది. రిమైనింగ్ మొత్తం ట్రేడింగ్లో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ప్రైస్ యాక్షన్. సో ప్రైస్ యాక్షన్ అంటే చాలామంది రకరకాలుగా చెప్తుంటారు యూట్యూబ్లో. సో మీకు ఈరోజు సింపుల్ ప్రైస్ యాక్షన్ చెప్తాను. వెరీ సింపుల్, ఇట్స్ వెరీ చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది, ప్రాక్టీస్ చేయడానికి కూడా చాలా సింపుల్. సో మేబీ ఈ పాయింట్స్ అనేవి మీకు ఇప్పటివరకు చెప్పుకుండకపోవచ్చు ఏ యూట్యూబ్లో. బట్ నేను నాకున్న నాలెడ్జ్ పరంగా నేను ఈ క్యాండిల్స్ రీడింగ్ ఎలా చేయాలో చెప్తాను. సో మీరు పర్సనల్గా నేను చెప్పింది ఒకసారి ప్రాక్టీస్ చేసి మీకు ఓకే అనుకుంటే మీరు ట్రేడ్ చేయొచ్చు. సో చాలామంది టెక్నికల్ ఇండికేటర్స్ని ఎందుకు వాడతారంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కోసం వాడుతుంటారు. బట్ అవి మనకి రైట్ ఇన్ ఎంట్రీ అండ్ రైట్ ఎగ్జిట్ మాత్రం మనకి ఇవ్వాలి. సో ఓన్లీ అది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఐ వాడుతుంటే 70 ఆర్ఎస్ఐ 70 అబోవ్ ఉంది అంటే ఓవర్ బాట్ అని, 30 బిలో ఉంటే ఓవర్ సోల్డ్ అని ఒక ఇండికేషన్ వస్తుంది అంతవరకు. బట్ ఎంట్రీ అక్కడ తీసుకోవాలి, దట్ ఈస్ ద మెయిన్ థింగ్, రైట్? మూవింగ్ యావరేజ్ ఉంది. సో మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉంటే బయింగ్ చేయమని, మూవింగ్ యావరేజ్ బిలో ఉంటే సెల్లింగ్ చేయమని అంటారు, రైట్? గుడ్. బట్ ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, రైట్ ప్లేసెస్ ఏంటి, రైట్ లొకేషన్స్ ఏంటి? సో దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో ఆ రైట్ ఎంట్రీ అండ్ రైట్ ఎగ్జిట్ కావడానికి మనం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాండిల్స్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, క్యాండిల్స్ రీడింగ్ అనేది మనం ఎలా రీడ్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో సింపుల్ వేలో చూపిస్తాను. సో ఒక బులిష్ క్యాండిల్, ఒక బేరిష్ క్యాండిల్. ఓకే, ఒక బులిష్ క్యాండిల్, ఒక బేరిష్ క్యాండిల్ ఇలా ఉంటుంది జనరల్గా. ఓకే, బులిష్ క్యాండిల్కి ఓపెన్గా ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఇక్కడ క్లోజ్ అవుతుంది. డే హై వచ్చేసరికి మనకి ఆ రోజు డే హైకి ఇక్కడ వస్తుంది, లో వరకు వచ్చేసరికి ఇక్కడ వస్తుంది. ఇది అందరికీ నార్మల్గా తెలిసిన స్ట్రక్చర్, బిగినర్ అడిగినా కూడా చెప్తారు. బట్ దీంట్లోనే ఈ క్యాండిల్లోనే మనం ప్రైస్ యాక్షన్ తెలుసుకోవాలి. ఈ క్యాండిల్లోనే ఏం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 డే క్యాండిల్ అనుకుంటుంది, నిన్న రోజు మొత్తం జరిగిన క్యాండిల్ అనుకుంటుంది. ఈ క్యాండిల్లో మనకి ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది, ఎంతవరకు హై పోయింది, ఎక్కడ వరకు లో పోయింది, ఈ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, దాన్ని బట్టే మనం ఈరోజు మనం ఎక్కడ ఎంట్రీ అయితే మనకి మంచి స్టాప్ లాస్, మంచి టార్గెట్ దొరుకుతాయని కింద. సో ఇక్కడ వరకు నార్మల్గా అందరికీ తెలుసు, ఓపెన్, క్లోజ్, హై, లో. ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది కాబట్టి గ్రీన్ బులిష్ క్యాండిల్ అనుకుంటారు, ఒక రెడ్ కలర్ ఉంది కాబట్టి బేరిష్ క్యాండిల్ అనుకుంటారు. బట్ దీంట్లోనే ప్రైస్ యాక్షన్ ఉంటుంది, సింపుల్, దీంట్లోనే ప్రైస్ యాక్షన్. సో మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇమ్మీడియట్గా అట్లా పైకి వెళ్తుంది, ఖచ్చితంగా కొద్దిగా డౌన్ సైడ్ వెళ్తుంది, లో టచ్ చేసి కొద్దిగా డౌన్ సైడ్ వెళ్ళి ఎప్పుడైతే మళ్ళీ బయర్ సపోర్ట్ తీసుకున్నారో అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది. అంతేకాని డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ అయ్యి డైరెక్ట్గా ఇట్లా పైకి వెళ్తుంది, ఖచ్చితంగా మ్యాక్సిమం 90% డౌన్, కొద్దిగా స్మాల్ విక్ అయినా వచ్చి అప్పుడు రివర్స్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ మీకు విక్ లేదు అనుకుంటే గుర్తుంచుకోండి, ఇక్కడ మీకు అసలు సింగిల్ సెల్లర్ కూడా లేరు అంటే కింద పోలేదు అంటే ఓపెన్ ఈక్వల్ టు హై, సారీ ఓపెన్ ఈక్వల్ టు హై, లో అనేది సేమ్ ఉంది. 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయితే 100 రూపీస్ దగ్గరే లో ఉంది ఆ రోజంతా, ఇది అసలు కిందకి ఒక పాయింట్ కూడా దిగలేదు. సో అప్పుడు మనం దాన్ని స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ అంటాం, స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ అంటాం. ఓకే, సో
ఈ క్యాండిల్స్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్యాండిల్లో మనం చూడటానికి నార్మల్ క్యాండిల్ లాగా ఉంటుంది, బట్ దీంట్లో జోన్స్ ఇంపార్టెంట్. ఎక్కడ బయర్స్ ఉన్నారు, ఎక్కడ సెల్లర్స్ ఉన్నారు, బై పార్ట్ బాడీ పార్ట్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ అయింది, డౌన్ ఇచ్చింది, అంటే ఇక్కడ సెల్లింగ్ వచ్చారు, సెల్లర్స్ వచ్చారు, డౌన్ చేశారు, మళ్ళీ వెంటనే ఇక్కడ సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయర్స్ ఎంట్రీ అయ్యి బయర్స్ పైకి పుష్ చేశారు, పైకి పుష్ చేశారు, అంటే నథింగ్ బట్ ఇక్కడ బయర్స్ ఉన్నారు. ఇది జోన్, ఇది ఒక జోన్, ఇది ఒక పార్ట్ లాగా డివైడ్ చేసుకుంటాం. ఇది ఒక పార్ట్ లాగా, ఈ పార్ట్లో మనకి చూడటానికి జస్ట్ విక్ లాగా ఉంది, బట్ యాక్షన్ ఏం జరిగింది, బయ్యర్స్ పుష్ చేశారు పైకి, సెల్లర్స్ కింద పుష్ చేశారు, బట్ బయ్యర్ సపోర్ట్ తీసుకుని బయ్యర్స్ పైకి పుష్ చేశారు. కాబట్టి ఈ పార్ట్ అంతా బయ్యర్స్ పార్ట్, నథింగ్ బట్ బయ్యర్స్ జోన్, గుర్తుంచుకోండి, రైట్. నెక్స్ట్ మార్కెట్ బాగా పైకి వెళ్ళింది 315 3 ఆ టైంకి మళ్ళీ వచ్చి మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, సో ఇక్కడ విక్ ఉంది కదా గైస్, మీకు మార్కెట్ పైకి వెళ్ళి హైకి వెళ్ళి మళ్ళీ కిందకి డౌన్ అయింది కదా, ఇది సెల్లింగ్ జోన్ గైస్. అంటే సెల్లర్స్ మార్కెట్ క్లోజింగ్ టైంకి ఆర్ మా క్యాలీ క్లోజ్ అయిన టైంకి ఇక్కడ మీకు క్లోజ్ చేశారు, అంటే ఈ పార్ట్ అంతా బయర్స్ పార్ట్ బయింగ్ జోన్, ఈ పార్ట్ అంతా సెల్లర్స్ జోన్, సెల్లింగ్ జోన్. సో ఈ పార్ట్ అంతా సెల్లింగ్ జోన్, ఈ పార్ట్ అంతా బయర్ జోన్ ఉన్నారు. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రేపు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయితే బయింగ్ జోన్లో ఓపెన్ అయినట్టు, ఇక్కడ ఓపెన్ అయితే సెల్లింగ్ జోన్ ఓపెన్ అయినట్టు అనుకో, రైట్. ఇది లోపల హై లోపల లోపల ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి బయింగ్ జోన్లో ఓపెన్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ బయింగ్ జోన్లో ఓపెన్ అయ్యి ఇక్కడ క్రాస్ అయితే బ్రేక్అవుట్ అయితే మాత్రం అది సెల్లింగ్ జోన్లోకి వచ్చినట్టే, సెల్లింగ్ సైడ్ వెళ్ళిపోయినట్టు, సింపుల్. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి బయింగ్ జోన్ ఓపెన్ అయ్యి ఇక్కడ లో బ్రేక్ అయితే అంటే ఆల్మోస్ట్ ఇక సెల్లింగ్ జోన్కి వెళ్ళిపోయారు, సో సెల్ సైడ్. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి మనకి ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయ్యి కింద లో బ్రేక్ కాకుండా పైన ఈ ఓపెన్ దగ్గర బ్రేక్ అయింది అనుకోండి గైస్, అప్పుడు ఫుల్లీ బయింగ్ జోన్లోకి ఎంట్రీ అవుతుంది. అంటే ఇదంతా క్యాండిల్, ఇదంతా ఈ పార్ట్ అంతా నార్మల్ జోన్, అంటే నథింగ్ బట్ బయర్స్ బాగా ఉన్నారు, ఇక్కడ ఎక్కడా సెల్లర్స్ లేరు, గుర్తుంచుకోండి గైస్. ఈ పార్ట్ బాడీ పార్ట్ అనేది ఎక్కడా సెల్లర్స్ లేరు, సో ఫుల్గా బయర్స్ ఉన్నారు. సో ఎప్పుడైతే మనకి ఇది బ్రేక్అవుట్ అయ్యి ఈ ఓపెన్ బ్రేక్అవుట్ అయ్యి మనకి ఎప్పుడైతే ఈ జోన్లోకి ఎంటర్ అయిందో అప్పుడు బయింగ్ సైడ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ మనకు మంచి స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే హ్యాపీగా దీనిపైన బై చేసుకుంటాము, ఇక్కడ దీని కింద స్టాప్ వస్తుంది, దాట్స్ ఇట్. బై జోన్లోకి ఎంట్రీ అయింది. ఒకవేళ బై జోన్లోకి ఎంట్రీ కాకుండా ఇక్కడ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, హ్యాపీగా సెల్లింగ్ జోన్లోకి ఎంట్రీ అయినట్టు ఇక్కడ స్టాప్ లాస్ పెడతాము, ఇక్కడ మనం ఎంట్రీ అవుతాం, సింపుల్, దాట్స్ ఇట్, రైట్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయితే సెల్లింగ్ జోన్లో ఓపెన్ అయింది మార్కెట్, మనకి రేపు మార్నింగ్ ఇక్కడ సెల్లింగ్ జోన్లో ఓపెన్ అయింది, రైట్. ఇక్కడ ఈ బిట్వీన్ క్లోజింగ్ ప్లస్ హై మధ్యలో ఓపెన్ అయితే, అంటే ఇది ఆల్మోస్ట్ సెల్లింగ్ జోన్ కదా, సెల్లింగ్ జోన్లో ఓపెన్ అయితే మనకి ఇప్పుడు లైన్ తీసుకోండి, ఇది ఒక జోన్, ఈ జోన్లో మిడిల్లో ఓపెన్ అయింది, సెల్లింగ్ జోన్లో ఓపెన్ అయింది. ఇప్పుడు బై చేయాలంటే సెల్లింగ్ జోన్ నుంచి బయటికి రావాలి, సింపుల్గా. బై చేయాలంటే సెల్లింగ్ జోన్ నుంచి బయటికి రావాలి, సెల్ చేయాలంటే సెల్లింగ్ జోన్ బ్రేక్అవుట్ రావాలి, రైట్. సో ఇక్కడ ఎప్పుడైతే స్ట్రాంగ్ క్యాండిల్ ఒక బులిష్ క్యాండిల్ పడ్డది అంటే హ్యాపీగా బయింగ్ జోన్కి వెళ్ళిపోతుంది, స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం. ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ మనకి ఇనిషియేట్ అవుతే, సో నిన్నటి క్లోజింగ్ అంటే ఎక్కడైతే బయర్స్ బాగా పైకి తీసుకొచ్చారో వాళ్ళు అదే బ్రేక్అవుట్ అయితే, అక్కడ బ్రేక్అవుట్ అయితే సెల్లర్స్ ఎంట్రీ అయిపోయినట్టుగా, సింపుల్, సెల్లర్స్ ఎంట్రీ అయిపోయినట్టే, సెల్లర్స్ పార్ట్లోకి ఎంట్రీ అయినట్టే బ్రేక్అవుట్ అయితే. ఏది ఇక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ వచ్చిందంటే సెల్లర్స్, ఇక్కడ ఓపెన్ అయ్యి సెల్లింగ్ బయింగ్ సైడ్ జోన్లో ఓపెన్ అయ్యి ఇక్కడ బ్రేక్అవుట్ అయితే బయింగ్ జోన్లోకి వస్తుంది, రివర్స్ అన్నమాట, రివర్స్ గుర్తుంచుకోండి. బయింగ్ జోన్లో ఎంట్రీ అయ్యి ఓపెన్ అయ్యి ఇక్కడ మనకి ఓపెన్ క్లాస్ అయితే బయింగ్ జోన్లోకి వస్తున్నట్టు, ఇక్కడ పైన సెల్లింగ్ జోన్లోకి ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజింగ్ అనేది బ్రేక్అవుట్ అయితే నార్మల్గా సెల్లింగ్ జోన్లోకి వస్తున్నట్టు, రైట్.
అప్పుడు సెల్లింగ్ జోన్లోకి రాగానే ఏమంటే ఇక్కడ సెల్ చేసుకోవాలి, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. దట్స్ ఇట్ గైస్. ఇక్కడ కానీ లేదంటే ఆ డేకి హై కానీ. టార్గెట్స్ మీకు ఇక్కడ ఎంట్రీ అయితే ఈ టార్గెట్ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు టార్గెట్, రైట్. నెక్స్ట్ ఒకవేళ బయింగ్ జోన్, ఇక్కడ బయింగ్ జోన్ ఓపెన్ అయ్యి మనకి పైకి వెళ్తుంటే సెల్లింగ్ జోన్ నుంచి బయింగ్ జోన్కి వచ్చింది మార్కెట్, సెల్లింగ్ జోన్ నుంచి బయింగ్ జోన్ బ్రేక్అవుట్ వచ్చేసింది హై, అంటే మార్కెట్ పెరుగుతుంది అని మీనింగ్. ఎప్పుడైతే బయింగ్ జోన్కి వస్తుందో మీకేం, మీరు అడగచ్చు ఇక్కడ ఏం బయర్స్ ఉన్నారో మీకేం తెలుసు సార్ అని అడగచ్చు, రైట్, గుడ్ క్వశ్చన్. సో ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ అయిందో, బ్రేక్అవుట్ అవ్వగానే ఇమ్మీడియట్గా బై చేయొద్దు. ఎప్పుడైతే మనకి హై బ్రేక్అవుట్ అయిందో ఆర్ లో బ్రేక్అవుట్ అయిందో, హై కానీ లో కానీ బ్రేక్అవుట్ అయిందో ఇమ్మీడియట్గా బై కానీ సెల్ కానీ చేయొద్దు. గుర్తుంచుకోండి గైస్, బై కానీ సెల్ కానీ చేయొద్దు. లో కానీ హై కానీ బ్రేక్ అయితే ఏం చేయాలి? ఒకవేళ బై సైడ్ బ్రేక్ అయితే, హై బ్రేక్అవుట్ అయితే ఫస్ట్ బ్రేక్అవుట్ కావాలి, మంచి స్ట్రాంగ్ క్యాన్ చూసుకొని నెక్స్ట్ ఒక బేరిష్ క్యాన్ పనియండి, ఒక రెడ్ క్యాన్ పనియండి. అది కంప్లీట్ కానివ్వండి, 15 minutesలో కానీ 5 minutesలో కంప్లీట్ కానివ్వండి. కంప్లీట్ అయినాక రెడ్ క్యాన్లు వచ్చాక, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బులిష్ క్యాన్ వచ్చింది, ఫస్ట్ బ్రేక్అవుట్ క్యాన్ బులిష్ వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ ఒక బేరిష్ క్యాన్ వచ్చింది, ఇది బేరిష్ క్యాన్ అనుకోండి. ఎప్పుడైతే బేరిష్ క్యాన్ కంప్లీట్ అయిందో ఇమీడియట్గా దీనిపైన బై చేసేసుకోండి. ఇమీడియట్గా దీనిపైన బై చేసుకోండి. ఇక్కడ మీరు ఆల్మోస్ట్ మీరు స్టాప్ లాస్ పెట్టేసుకోవచ్చు. యాజ్ పర్ ఖచ్చితంగా ఒక బై క్యాన్ తర్వాత ఒక బేరిష్ క్యాన్ వచ్చేసరికి చూడండి, ఒక బులిష్ క్యాన్ తర్వాత ఒక బేరిష్ క్యాన్ వచ్చేసరికి చూసుకోండి. దీనివల్ల ఏంటంటే మార్కెట్ కన్ఫర్మేషన్ గైస్, మార్కెట్లో మనకి కన్ఫర్మేషన్ అవుతుంది. బయర్స్ వచ్చారు, బ్రేక్అవుట్ వచ్చారు, నెక్స్ట్ సెల్లర్స్ ఎంట్రీ అయ్యారు. బట్ ఎప్పుడైతే మళ్ళీ బయింగ్ సైడ్ వెళ్తుందో అప్పుడు స్ట్రాంగ్ బయింగ్ జరుగుతుంది అన్నమాట. మార్కెట్లో సెల్లర్స్ లేరని కన్ఫామ్ తెలుసుకోవాలి, హ్యాపీగా పైకి. అట్ ది సేమ్ టైం సెల్లింగ్ సైడ్ కూడా అంతే. ఇక్కడ లో బ్రేక్అవుట్ అమ్మంటే ఇమీడియట్గా మీరు సెల్ చేయకండి, సెల్ చేయకండి, ఎందుకంటే ఫాల్స్ బ్రేక్అవుట్లు వస్తుంటాయి. సెల్ చేయండి. సింపుల్గా ఏం చేయాలంటే ఒక బుల్లిష్ క్యాన్ పనియండి, ఒక బుల్లిష్ క్యాన్ కానీ ఒక పిన్ బాల్ క్యాన్ కానీ పైకి పుష్ చేసే క్యాన్ పనియండి. పనిచ్చాక అప్పుడు ఆ క్యాండిల్ కింద మీరు సెల్ చేయండి. స్టాప్ లాస్ మీరు ఇక్కడ పెట్టుకుంటారా, ఇక్కడ పెట్టుకుంటారా మీ ఇష్టం, బేస్డ్ ఆన్ రిస్క్ మేనేజ్మెంట్, బేస్డ్ ఆన్ సెగ్మెంట్ కూడా ఉంటుంది గైస్. సో ఖచ్చితంగా బ్రేక్అవుట్ దగ్గర మాత్రం ఖచ్చితంగా మీకు ఒక రివర్స్ క్యాండిల్ పడాలి, గుర్తుంచుకోండి. దాట్స్ ఇట్. ఇవే మనకి మార్కెట్లో 1 day క్యాండిల్లో ఉన్న బయింగ్ జోన్స్, సెల్లింగ్ జోన్స్ అని చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మార్కెట్ మనకి ఇక్కడ ఓపెన్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ అయింది, బాడీకి హాఫ్ ఆఫ్ ది పైన ఓపెన్ అయింది. సో ఆల్మోస్ట్ బయింగ్ సైడే ఉంది. బాడీకి హాఫ్ ఆఫ్ ది కింద ఓపెన్ అయింది, అంటే నేను ఇక్కడ క్లోజింగ్ అయింది, ఆల్మోస్ట్ ఇది గ్యాప్ డౌన్ అంట. హాఫ్ ఆఫ్ ది పైన ఓపెన్ అయితే బయింగ్ సైడ్ ఉన్నట్టు, హాఫ్ ఆఫ్ ది కింద ఓపెన్ అయితే సెల్లింగ్ సైడ్ ఉన్నట్టు. బట్ ఇమ్మీడియట్గా ఇక్కడ ఓపెన్ అయింది అని చెప్పి బై చేయొద్దు. మన ఇది పాయింట్, ఈ పాయింట్ బ్రేక్అవుట్ కావాలి గైస్, ఈ పాయింట్ బ్రేక్అవుట్ కావాలి. ఈ పాయింట్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయినాక ఒక రెడ్ క్యాన్ చూసుకోండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, బ్రేక్అవుట్ దగ్గర రెడ్ క్యాన్లు ఇంపార్టెంట్. ఒక గ్రీన్ క్యాన్ పడ్డాక ఒక రెడ్ క్యాన్ చూసుకోండి. ఎప్పుడైతే బేరిష్ క్యాన్లు వచ్చాక నెక్స్ట్ ఆ బేరిష్ క్యాన్ పైన పెట్టండి టార్గెట్, దాని ఏమంటారు ఎంట్రీ, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే, ఎక్కడైతే ఆ రోజు లో ఉందో అది పెట్టేసుకొని హ్యాపీగా టార్గెట్ మీరు ఇక్కడ రిస్క్ రివార్డ్ ప్రకారం ఒకవేళ ఈ హైకి ఇక్కడ మీకు స్టాప్ లాస్ 1 పాయింట్ ఉందంటే హై వరకు వచ్చేసరికి 2 పాయింట్స్ ఉంటుంది, ఇక్కడ బుక్ చేసేసుకోండి. ఎందుకంటే ఈ హై దగ్గర రివర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, హై దగ్గర రివర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. సో ఇక్కడ బుక్ చేసుకోండి. మంచిగా ఒకవేళ స్ట్రాంగ్ క్యాన్ ఇక్కడ పడితే మాత్రం కంటిన్యూ చేసుకోండి. బట్ బేస్డ్ ఆన్ రిస్క్ మేనేజ్మెంట్, మీరు ఒక పాయింట్ ఇక్కడ పెట్టారు, రిస్క్ పెట్టారంటే ఇక్కడ 2 పాయింట్స్ వచ్చింది అనుకోండి, ఈ గ్యాప్లో బుక్ చేసుకోండి. 1:2 హ్యాపీ, 1:2 హ్యాపీ. ఆ తర్వాత మళ్ళీ ట్రేడ్ తీసుకోవాలంటే ఇది బ్రేక్ కానివ్వండి, ఈ బ్రేక్ కానివ్వండి, అప్పుడు తీసుకొని మళ్ళీ ఇక్కడ స్టాప్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్, ఇక్కడ ఓపెన్ అయితే ఫుల్లీ గ్యాప్ డౌన్, బట్ విత్ ఇన్ ద రేంజ్ ఉంది, మొత్తం రేంజ్ నిన్నటి రేంజ్లోనే ఉంది.
పార్షియల్లీ గ్యాప్ డౌన్ వస్తుంది. ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అవుతుందో, ఎప్పుడైతే ఓపెన్ బ్రేక్అవుట్ అవుతుందో, ఓపెన్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఎందుకు అంటే ఇది ఓపెన్ అంటే స్ట్రాంగ్ బయింగ్ పైకి వెళ్తుంది. అది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయితే సెల్లింగ్ జోన్లోకి వచ్చినట్టు. ఇక్కడ ఓపెన్ అయితే బయింగ్ జోన్ ఉన్నట్టు, బయింగ్ జోన్ నుంచి సెల్లింగ్ జోన్కి వస్తున్నట్టు. ఓకే, ఎప్పుడైతే సెల్లింగ్ జోన్కి వస్తుంది, ఇది అంటే బ్రేక్అవుట్ అయింది అంటే ఆల్మోస్ట్ సెల్లింగ్ జోన్లోకి ఎంట్రీ అవుతుంది. మీరు ఇక్కడైనా ఎంట్రీ కావచ్చు, లేదంటే ఈ లో అయినా బ్రేక్అవుట్ అయ్యి వెయిట్ చేయండి. లో వరకు బ్రేక్అవుట్ అయినా పర్లేదు. సో మీరు ఇక్కడ ఎంట్రీ అయితే, ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ అయితే కొద్ది పాయింట్లు ఎక్కువ వస్తుంది, రిస్క్ తక్కువ ఉంటుంది, పాయింట్లు ఎక్కువ వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ అయితే మీరు అంటే లో కింద, నేను ఇందాక చెప్పిన ప్రకారం లో కింద ఓపెన్ అయితే మీరు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటారు, బట్ ఈ ప్రాఫిట్ అంతా మిస్ అయిపోతారు. సో ఆఫ్ ఆఫ్ ది కింద ఓపెన్ అయితే, మార్కెట్ ఓపెన్ అయ్యి మంచి బేరిష్ క్యాండిల్ పడ్డదంటే ఈ బ్రేక్అవుట్ కాగానే ఇమ్మీడియట్గా మీరు సెల్ చేసుకోవచ్చు. బట్ హై కానీ లో కానీ బ్రేక్అవుట్ వస్తే మాత్రం ఒక రెడ్ క్యాండిల్ కోసం, ఒక గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేయండి. ఇంటర్నల్ బ్రేక్అవుట్స్కి అవసరం లేదు. ఓకే, సో ఇవి క్యాండిల్స్లో ఉన్న జోన్స్ అన్నమాట. సో ఈ కాన్సెప్ట్ అనేది మీకు నాకు తెలిసి యూట్యూబ్లో చాలా తక్కువ ఉంటుంది, బేసిక్ కాన్సెప్ట్. యాక్చువల్గా మీరు వన్ డే క్యాండిల్ పెట్టుకొని ఈజీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఇది చూడటానికి బేరిష్ క్యాండిల్ ఉంటుంది, బట్ ఈ బేరిష్ క్యాండిల్లో మనకి బయింగ్ జోన్ ఉంది, సెల్లింగ్ జోన్ ఉంది. గుర్తుంచుకుంటారు, బయింగ్ జోన్ ఉంది, సెల్లింగ్. చాలా మంది ఏంటంటే బేరిష్ రెడ్ క్యాండిల్గా ఓకే రైట్ సెల్లర్స్, సెల్లింగ్ క్యాండిల్ అంటారు. బట్ వాళ్ళకి కొంతమంది తెలియదు, బిగినర్స్ తెలియదు ఏంటంటే ఈ సెల్లింగ్ క్యాండిల్లో కూడా బయ్యర్స్ ఉన్నారని తెలుస్తుంది. సింపుల్, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, కొద్దిగా హై చేసింది, తర్వాత మళ్ళీ సెల్లింగ్ కిందకు వచ్చింది, అంటే ఇదంతా సెల్లింగ్ పార్ట్. కిందకు వచ్చింది మార్కెట్, కిందకు వచ్చింది, మళ్ళీ మార్కెట్ ఎండింగ్ కల్లా కిందకు వచ్చి మార్కెట్కి వెళ్ళింది కల్లా మళ్ళీ కొద్దిగా పైకి ఇస్తుంది, ఇదంతా బయింగ్ జోన్. రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, దట్ ఈస్ అ క్వశ్చన్. సో మనకి ఎక్కడ ఓపెన్ అయినా సరే ఈ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. సో 4 పాయింట్స్ చెక్ పాయింట్స్ మనకి స్టాప్ లాస్ లాగా వాడుకోవచ్చు, ఎంట్రీ లాగా వాడుకోవచ్చు. ఏంటంటే ఓపెన్, క్లోజ్, లో, హై, దాట్స్ ఇట్. ఒకవేళ మార్కెట్ ఇక్కడెక్కడ ఓపెన్ అయింది, ఇది బ్రేక్ కాలేదు, ఇది బ్రేక్ కాలేదు, సింపుల్, దట్ ఈస్ కాల్ సైడ్ వేస్. ఆ రోజంతా సైడ్ వేస్ ఉంది మార్కెట్. సో ఈ క్యాండిల్స్, ఈ లెవెల్స్ అనేది ఖచ్చితంగా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ రావాలి, గుర్తుంచుకోండి. స్ట్రాంగ్ బ్రేక్అవుట్ రావాలి, నార్మల్ బ్రేక్అవుట్ రావాలి, స్ట్రాంగ్ బ్రేక్అవుట్స్ వస్తుంది. సో సింపుల్గా ఇక్కడ ఏంటంటే జోన్ నుంచి ఇంకో జోన్ నుంచి ఒక జోన్ మారుతుంది అంటే సింపుల్గా. ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, సో బయింగ్ జోన్లో ఓపెన్ అయింది, ఓకే, బయింగ్ జోన్ ఓపెన్ అయింది, ఈ కింద బ్రేక్ అయిందంటే సెల్లింగ్ జోన్ కంటిన్యూ అవుతుంది, సింపుల్, సెల్లింగ్ జోన్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయింది బయింగ్ జోన్, ఇది బ్రేక్అవుట్ అయిందంటే హ్యాపీగా పైకి వెళ్ళిపోతుంది. సైకాలజీ అర్థం చేసుకోండి. ఇక్కడ సెల్లర్స్ బాగా పడిచ్చారు, మళ్ళీ ఇక్కడ సెల్లర్స్కి పైకి పుష్ చేస్తున్నారు, సింపుల్, అంటే ఆల్మోస్ట్ బయింగ్ జోన్ కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ ఎంట్రీ అయితే ఇది స్టాప్ లాస్, ఇక్కడ ఎంట్రీ అయితే ఇది స్టాప్ లాస్, దట్స్ ఇట్. ఎక్కడెక్కడన్నా మధ్యలో ఎంట్రీ అయితే ఇది స్టాప్ లాస్, కానీ ఇది స్టాప్ లాస్. బేస్డ్ ఆన్ ఓపెనింగ్ బట్టి గుర్తుంచుకో, బేస్డ్ ఆన్ క్యాండిల్స్ ఓపెనింగ్, అది చాలా గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చార్ట్ చూపిస్తాను, చూడండి. సో ఇంకోటి ఎస్పెషల్ ఏంటంటే గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ వచ్చినప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్త ట్రేడింగ్ చేయాలి. అది నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ సెషన్లో చెప్తాను, ఎలా అనేది చెప్తాను. సో ఫస్ట్ వన్ డే క్యాండిల్ తీసుకోండి, నిన్నటి వన్ డే క్యాండిల్ తీసుకోండి, 4 లైన్స్ డ్రా చేసుకోండి. 4 లైన్స్ డ్రా చేసుకుని ఇది నిన్నటి క్యాండిల్, గుర్తుంచుకోండి, ఇది నిన్నటి క్యాండిల్.
హ్యాపీగా 4 లైన్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ చార్ట్లో ఇది బయింగ్ జోన్ గైస్, ఇది బయింగ్ జోన్, పైకి పుష్ చేసిన బయింగ్ జోన్. ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, పైకి పుష్ చేశారు కాబట్టి ఇది బయింగ్ జోన్, స్మాల్ బయింగ్ జోన్, రైట్. ఇక్కడ హై పోయి ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి ఇది సెల్లింగ్ జోన్, గుర్తుంచుకోండి, ఇది సెల్లింగ్ జోన్. సో ఈ రోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ బయింగ్ జోన్ ఓపెన్ అయింది, బయింగ్ జోన్లో ఓపెన్ అయింది, బయింగ్ జోన్ నుంచి పైకి వెళ్తుంది. అది ఎలానో 15 minutesలో నేను చూపిస్తాను, చూడండి. చూడండి గైస్, ఒక్క నిమిషం. సో మార్కెట్ మనకి బయింగ్ జోన్ ఓపెన్ అయింది. ఇది మనం బయింగ్ జోన్ అనుకున్నాం కదా, ఇదంతా బయింగ్ జోన్, ఇదంతా బయింగ్ జోన్. బయింగ్ జోన్లో మంచి స్ట్రాంగ్ క్యాండిల్ ఓపెన్ అయింది గైస్, స్ట్రాంగ్ క్యాండిల్ ఓపెన్ అయింది. హ్యాపీగా దీనిపైన బై చేసుకోండి, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. దాట్స్ ఇట్. మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది, 15 minutesలో క్రూడ్ ఆయిల్ నేను 15 minutesలో చేస్తాను. ఓకే, దీనిపైన నేను హ్యాపీగా బై చేస్తాను, ఎందుకంటే బయింగ్ జోన్లో ఎంట్రీ అయింది, బ్రేక్అవుట్ కాలేదు. బ్రేక్అవుట్ వస్తే నేను అప్పుడు రివర్స్ క్యాండిల్ కోసం చూస్తాను. ఏది ఒక గ్రీన్, ఒక బేరిష్ తర్వాత ఒక గ్రీన్ వచ్చాక అప్పుడు గ్రీన్ తర్వాత కింద పెడతాం. బట్ ఇక్కడ బయింగ్ జోన్లోనే ఓపెన్ అయింది, ఇంటర్నల్గా ఓపెన్ అయింది. సో హ్యాపీగా. అదర్వైజ్ మీరు ఇక్కడ కూడా ఆ రూల్ ఫాలో అవ్వచ్చు. ఒక గ్రీన్ క్యాండిల్ రాగానే ఇమీడియట్గా బై చేయకుండా నెక్స్ట్ ఒక రెడ్ క్యాండిల్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఒక బేరిష్ క్యాండిల్ వచ్చే వరకు చూడండి, బేరిష్ క్యాండిల్ వచ్చిందా, దీనిపైన బై చేయండి గైస్, దీనిపైన బై చేయండి. మీరు స్టాప్ లాస్ ఎక్కడైతే మనకి ఈ లైన్ ఉందో అది స్టాప్ లాస్. ఒకవేళ స్టాప్ లాస్ ఏంటంటే ఇంకా లైన్ మీరు చేసేది, ఎందుకంటే మనకి స్టాప్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది గైస్, గుర్తుంచుకోండి. స్మాల్ స్టాప్ లాస్, బిగ్ టార్గెట్, గుర్తుంచుకోండి. హ్యాపీగా వెళ్తుంది చూడండి. ఓకే, న్యాచురల్ గ్యాస్ చూద్దాం, న్యాచురల్ గ్యాస్ చూద్దాం. ఫస్ట్ మీరు 1 day క్యాండిల్లో ఆ 4 lines గీసుకోండి, ఎక్కడ బయింగ్ జోన్ ఉంది, ఎక్కడ సెల్లింగ్ జోన్ ఉందో ఐడెంటిఫై చేసుకోండి. ఓకే, అది ఇంపార్టెంట్. క్యాండిల్ మనం రీడ్ చేయాల్సినది గైస్, బయింగ్ జోన్ సెల్లింగ్ జోన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది నిన్నటి క్యాండిల్ గైస్, ఇది నిన్నటి క్యాండిల్, రైట్, ప్రీవియస్ డే క్యాండిల్. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, రైట్, ఇక్కడ క్లోజ్ అయింది, ఇది హై, ఇది లో. సో మార్కెట్ కింద పడ్డది, మళ్ళీ పైకి తీసుకెళ్ళింది అంటే ఇదంతా బయింగ్ జోన్ గైస్, గుర్తుంచుకోండి, ఇదంతా బయింగ్ జోన్, రైట్. సో ఇదంతా సెల్లింగ్ జోన్, ఇదంతా సెల్లింగ్ జోన్, గుర్తుంచుకోండి. ఓకే, ఇది నార్మల్ జోన్, ఈ పార్ట్ అనేది నార్మల్ జోన్. సో ఇప్పుడు చూడండి, 15 minutes చార్ట్ టైం ఫ్రేమ్లో మనం ఒకసారి లైన్స్ తీసుకున్నాం. 15 minutes చార్ట్ టైంలో మనకి ఎక్కడ ఓపెన్ అయింది ఏమో చూపిస్తుంది. సో ఇది సెల్లింగ్ జోన్ గైస్, నేను చూపించింది ఇది సెల్లింగ్ జోన్, ఇందాక మీరు చూపించింది ఇది సెల్లింగ్ జోన్, పైన ఉన్నది సెల్లింగ్ జోన్, ఇది బయింగ్ జోన్, రైట్. మనకి మార్కెట్ బయింగ్ జోన్, ఇది సెల్లింగ్ జోన్ పైన ఓపెన్ అయింది. సో దీన్ని గ్యాప్ అప్ అంటారు. నేను గ్యాప్ అప్లో ఖచ్చితంగా ఇక్కడ నేను బై చేయండి, ఖచ్చితంగా ఈ జోన్లోకి రావాల్సిందే, ఈ జోన్లోకి రావాల్సిందే. జోన్లోకి వచ్చి ఇట్లా బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే పైకి వెళ్తుందా అనేది ఇంపార్టెంట్. మనం ట్రేడ్ చేసేటప్పుడు జోన్లో ఉండాలి, గుర్తుంచుకోండి. ఓకే, సెల్లింగ్ జోన్లోకి రావాలి. ఈ జోన్ ఫస్ట్ ఇది పైన ఉంది కాబట్టి ఈ జోన్లోకి వచ్చింది, రాగానే ఇమ్మీడియట్గా మనకి జోన్లోకి వచ్చింది. బట్ మీకు ఎక్కడ స్ట్రాంగ్ క్యాండిల్స్ రావాలి, కొన్ని విక్స్ పైకి టచ్ చేస్తుంది, పైకి పుష్ చేస్తుంది, పైకి పుష్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ క్యాండిల్ జోన్లోకి వచ్చి స్ట్రాంగ్ పడ్డారో హ్యాపీగా మీరు ఇక్కడ దీంట్లో సెల్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ మీరు ఇక్కడ ఈ లైన్ కానీ ఈ లైన్ కానీ పెట్టుకోవచ్చు, బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ మేనేజ్మెంట్. సో నేనేమంటున్నాను, నేచురల్ గ్యాస్ ఈ లైన్ సరిపోతుంది, ఈ లైన్ సరిపోతుంది, మరి ఇది ఇక్కడైతే ఎక్కువ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఇమ్మీడియట్గా సెల్ చేసుకోండి. బట్ ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ పడ్డది కాబట్టి, బిగ్ క్యాండిల్ పడ్డది కాబట్టి ఏం చేస్తానంటే నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేసాను.
నెక్స్ట్ క్యాండిల్ మనకి ఒక డోజీ పట్టదు చూడండి, పైకి పుష్ చేసి డోజీ పట్టదు. ఎప్పుడైతే ఈ డోజీ పడ్డదో నాకు హ్యాపీగా బయర్స్ ఇంట్రెస్ట్ అని తెలుసుకుంది. క్యాండిల్స్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బయర్స్ ఇంట్రెస్ట్ అని తెలుసుకుంది. ఓకే చూడండి, డోజీ ఎప్పుడైతే డోజీ పడ్డదో బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ఇంట్రెస్ట్ అని తెలుసుకుంది. హ్యాపీగా నెక్స్ట్ క్యాండిల్ వరకు వెయిట్ చేస్తుంది. డోజీ పడగానే ఇమ్మీడియట్గా నేను సెల్ చేయలేదు. ఇక్కడ నాట్ ఇంట్రెస్ట్ అని తెలుసుకుంది. డోజీ అంటే నథింగ్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్. నాట్ ఇంట్రెస్ట్ పడ్డాక నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. నెక్స్ట్ క్యాండిల్ మనకి చూడండి పిన్ బార్ లాగా వచ్చింది, పైకి పుష్ చేస్తుంది. సో బట్ ఇది బేరిష్ క్యాండిల్ కనపడుతుంది. నేనేం చేస్తాను అంటే దీని కింద సెల్లింగ్ చేస్తాను, రెడీగా దీని కింద సెల్లింగ్ చేస్తాను. హ్యాపీగా దీనిపైన స్టాప్ అవుతుంది. దట్స్ ఇట్. సో హ్యాపీగా మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూడండి. దీని కింద సెల్ చేసుకుంటే 242 ఉంది ఆల్మోస్ట్. దీని కింద సెల్ చేస్తుంది కాబట్టి ఇది నా టార్గెట్ 239 వచ్చింది. 2 పాయింట్స్ ఈజీగా వచ్చింది, ఈజీగా 2 పాయింట్స్ వచ్చింది. సో మీరు రిస్క్ రివార్డ్ చూసుకొని ట్రేడ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ ఎంట్రీ అయితే నా రిస్క్ ఇది గైస్, ఈ పాయింట్ నా రిస్క్. రివార్డ్ ఇక్కడ పెట్టుకుంటా, ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది తప్పదు. ఇది రివార్డ్, ఇది రివార్డ్. దట్స్ రిస్క్ స్మాల్గా ఉంది, రివార్డ్ పెద్దగా ఉంది. అది ట్రేడింగ్ చేసేది కాదు. ఈ తర్వాతకి ఇది ఎటుపోయినా మనకు సంబంధం లేదు. ఒకవేళ మీరు ఇక్కడ ట్రేడింగ్ చేయాలన్నా సరే చేసుకోవచ్చు, ఇక్కడ ట్రేడింగ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ సెల్లింగ్ జోన్లోకి వచ్చేసింది మార్కెట్. నిన్న లో బ్రేక్ అయింది కాబట్టి సెల్లింగ్ జోన్కి వచ్చేసింది. సో ఇక్కడ చేసేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఒక రెడ్ క్యాన్ నుంచి స్ట్రాంగ్ బేరిష్ క్యాన్ పడ్డాక మళ్ళీ అగైన్ ఒక బులిష్ క్యాన్ పడ్డాక ఆ బులిష్ క్యాన్ కింద సెల్ చేయాలి. అది గుర్తుంచుకోండి. ఓకే, ఇలా మీరు ఏ సెగ్మెంట్ అయినా చేసుకోవచ్చు. ఎనీ సెగ్మెంట్, యూ కెన్ డూ ఎనీ సెగ్మెంట్. ఓకే, బ్యాంక్ నుంచి చూద్దాం, బ్యాంక్ నుంచి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది, 1 డే క్యాన్ తీసుకోండి. ఫస్ట్ 1 డే క్యాన్ తీసుకోండి. బయింగ్ జోన్స్ సెల్లింగ్ జోన్స్ ఎక్కడైనా డ్రా చేసుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హారిజాంటల్, నిన్నటి హై, నిన్నటి క్లోజింగ్ అండ్ నిన్నటి ఓపెనింగ్, నిన్నటి లో. ఓకే, ఇది మార్కెట్. సో దీంట్లో మనకి బయింగ్ జోన్ సెల్లింగ్ జోన్ ఎట్లున్నది, ఇదంతా మనకి బయింగ్ జోన్ రేట్స్. ఈ పార్ట్ అంతా బయింగ్ జోన్, ఎందుకంటే బిగ్ పుషింగ్ ఉంది పైకి, చూసారా. నెక్స్ట్ ఈ పార్ట్ అంతా సెల్లింగ్, ఈ పార్ట్ అంతా సెల్లింగ్, ఈ పార్ట్ అంతా సెల్లింగ్. ఇది నార్మల్ జోన్. సో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, దాని రియాక్షన్ ఎలా ఉంది చూద్దాం. సో దీని నిఫ్టీ కాబట్టి 5 minutes చార్ట్ టైం ఫ్రేమ్ ట్రేడ్ చేస్తాం. ఓకే, సో అబ్జర్వ్ చేయండి. మార్కెట్ నాకు బిగ్ విక్తో మార్కెట్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 1, 2, 3 లెవెల్స్ బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. సో నాకు ఇక్కడెక్కడ భయించాల్సి రాలేదు. మీరు అడగచ్చు, మీరు ఇక్కడ బై చేయొచ్చుగా, దీనిపైన బై చేయొచ్చుగా అంటే నేను ఖచ్చితంగా జోన్లో వస్తేనే బయింగ్ చేస్తాను, బయింగ్ అని సెల్లింగ్. ఎక్కడ జోన్లోకి రావు, జోన్ నుంచి పైకి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయింగ్ చేశానంటే నా స్టాప్ లాస్ బిగ్ స్టాప్ లాస్ అవుతుంది, చాలా పెద్ద స్టాప్ లాస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మార్కెట్ అంత పెరిగిద్దని గ్యారెంటీ. చూడండి ఎంత పెరిగింది, ఇంకా పెరిగింది, మొత్తం సైడ్ వేస్తాం. సో ఇలా మనకి మార్కెట్ జోన్ నుంచి బయటకు ఓపెన్ అయితే ట్రేడింగ్ చేయకండి, వదిలేసేయండి. గ్యాప్ అప్పుడు గ్యాప్ డౌన్ అప్పుడు చాలా జాగ్రత్త చేయాలి.
ఒకవేళ గ్యాప్ అప్ వచ్చినప్పుడు మన జోన్లోకి వచ్చి టచ్ చేసి పైకి వెళ్ళేటప్పుడు అప్పుడు తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎక్కడ మీకు రివర్స్ వచ్చి టచ్ చేసి పైకి వెళ్ళండి, డైరెక్ట్ బ్రేక్అవుట్ వస్తూ వెళ్ళిపోయింది. ఓకే, ఒకవేళ మీరు అట్లా అనుకున్నట్టు ఒక బ్రేక్అవుట్ వచ్చింది, ఒక బేరిష్ క్యాండ్ పైన బై చేస్తుంటే ఇక్కడ బేరిష్ క్యాండ్ ఉంది, దీనిపైన బై చేస్తే మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ పెట్టుకోవాలి, హ్యూజ్ స్టాప్ లాస్ అవుతుంది, ట్రేడ్ రాంగ్ ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే అంత పైకి మళ్ళీ వెళ్ళాలి మార్కెట్. ఆల్మోస్ట్ గ్యాప్ అప్ వచ్చింది, నాకు తెలిసి 200-300 పాయింట్స్ ఇక్కడ ఉంటుంది గ్యాప్ అప్లో. మీరు మళ్ళీ పైకి వెళ్ళాలంటే కష్టం. సో అలా సో మరి ఇలా వచ్చినప్పుడు అసలు ట్రేడింగ్ చేయలేమా అంటే చేయొచ్చు, దీంట్లో ట్రేడింగ్ చేయొచ్చు. బట్ ఈ సిచ్యువేషన్ చేయలేము. వాటికి స్కాప్లింగ్ ట్రేడింగ్ అని 1 minute 5 minutesలో చేసే ఉన్నాయి, కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. సిపిఆర్ వాడుకొని, మూవింగ్ యావరేజ్ వాడుకొని అవి చేస్తారు. బట్ ఇక్కడ మనం ఇప్పుడు ఈ చూపించే బయింగ్ జోన్ సెల్లింగ్ జోన్ ప్రకారం అయితే చేయకూడదు కూడా. చూసారుగా, టార్గెట్ తక్కువ ఉంది, స్టాప్ లాస్ పెద్దది. నెక్స్ట్ నిఫ్టీ చూద్దాం. అనాలిసిస్ ఇంపార్టెంట్ కాదు, ఈ ట్రేడ్ చేయడం ఇంపార్టెంట్ కాదు. ఈ ట్రేడ్ అనేది రెడ్ క్యాన్లో ఒక గ్రీన్ క్యాన్ పెట్టగానే ఏమంటే వచ్చేస్తాం అనుకోండి, తప్పదు, గుర్తుంచుకోండి. చూసారా, నిన్న హైకి ఎక్కడ తెచ్చారు, గ్యాప్ అప్ ఆల్మోస్ట్ పైన తిరిగింది. ఒకవేళ నేను బై చేయాలంటే ఈ జోన్లోకి రావాలి, ఇక్కడ టచ్ కావాలి, గ్యాప్ ఫుల్ఫిల్ కావాలి. అప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుందా, ఇక్కడ కింద బ్రేక్అవుట్ అవుతుంది చూసుకొని అప్పుడు నేను బై చేస్తాను. బట్ ఎక్కడెక్కడ మార్కెట్ మనకి రాలేదు, గుర్తుంచుకోండి, జోన్లోకి రాలేదు. ఓకే, సో జోన్లోకి వచ్చినాయి మనం ట్రేడ్ చేయాలి, గుర్తుంచుకుంటాం. టాటా స్టీల్ దీన్ని కూడా చూద్దాం. సో మీకు టార్గెట్ స్టాప్ లాస్లు అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో టాటా స్టీల్, సో ఇదంతా బయింగ్ జోన్ గైస్, ఈ పార్ట్ అంతా బయింగ్ జోన్, ఇదంతా సెల్లింగ్ జోన్, ఇదంతా సెల్లింగ్ జోన్, ఇది నార్మల్ జోన్. నార్మల్ జోన్ అంటే సెల్లర్స్ ఉన్నారు ఇక్కడ ఆల్మోస్ట్. ఓకే, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది ఏం పరిస్థితి చూద్దాం. సో స్టాక్స్ కాబట్టి 5 minutes ట్రైనింగ్ చేస్తాను. 5 minutes కానీ మీరు మీ ఇష్టం, 15 minutes అని పర్లేదు, నేను 5 minutesలో చేస్తాను. మన కాన్సెప్ట్ ఏంటంటే జోన్లోకి రావాలి, గుర్తుంచుకోండి. సో మార్కెట్ మనకు ఓపెన్ కావటం జోన్లో ఓపెన్ అయింది, ఇంకా మార్కెట్ జోన్లో ఓపెన్ అయింది. ఓకే, సో టాటా స్టీల్ జోన్లో ఓపెన్ అయింది, ప్లస్ పుషింగ్ ఉంది. ఓకే, నెక్స్ట్ సెల్లింగ్ జోన్కు ఎంటర్ అయింది, బట్ మంచి పుషింగ్ ఉంది, స్ట్రాంగ్ బయింగ్ వచ్చింది. చూడండి, ఇది కూడా స్ట్రాంగ్ బయింగ్ వచ్చింది. బట్ మీరు ఇక్కడ బై చేయాలంటే 2 కేసులు చేసుకోవచ్చు. ఒకటి దీనిపైన బై చేసుకోవచ్చు, లేదంటే ఒక రెడ్ క్యాన్, ఒక బేరిష్ క్యాన్ పడ్డాక దీనిపైన బై చేసుకోవచ్చు, దీనిపైన కూడా బై చేసుకోవచ్చు. స్టాప్ లాస్ పెట్టుకుంటారు, టార్గెట్ ఇది పెట్టుకుంటారు. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆల్మోస్ట్ మీరు ఎంట్రీ కావాలంటే గుర్తుంచుకోండి, ఇక్కడ ఎంట్రీ కావాలి, మీ టార్గెట్ ఇది ఉంది, గుర్తుంచుకోండి, ఇది మీ టార్గెట్. ఆ తర్వాత పైకి పోయిద్దో లేదనేది తర్వాత సంగతి, నిన్నటి హై ఇది. సో మీరు ఇక్కడ ఎంట్రీ అయితే టార్గెట్ ఇది ఉంది, స్టాప్ లాస్ కూడా ఆల్మోస్ట్ ఇదే ఉంది. సో ఆల్మోస్ట్ 1:1 ఉంది, అంత మించి 1:1 ఉంది. మీరు ఓకే అనుకుంటే ట్రేడ్ చేసుకోవచ్చు, మీరు ట్రేడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ట్రేడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో చూడండి, 1175 దగ్గర మనం ట్రేడ్ చేస్తే 1186, 10 పాయింట్స్ ఈజీగా వచ్చింది, చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ ఇక్కడ క్యాండిల్స్ పైకి పుష్ చేసింది, బేరిష్ క్యాన్ వచ్చాక చేసుకోండి. ఒకవేళ రిస్క్ ఎక్కువ ఉంది, ప్రాఫిట్ తక్కువ ఉందంటే వదిలేస్తాం. ఇది ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఈ క్యాన్ పడకపోవచ్చు, బులిష్ క్యాన్ పడకపోవచ్చు, అప్పుడు టార్గెట్ ఇదే అవుతుంది, సో తగ్గుతుంది. అన్ని సిచ్యువేషన్ ఇది ఉండదు. సో మనం ఒక రూల్ పెట్టుకున్నాక ఇది ప్రాఫిట్ బుకింగ్ అని పెట్టుకోవాలి, గుర్తుంచుకోండి.
ఓకే, జోన్లోకి ఎంటర్ అయింది చూడండి, ఏ జోన్లోకి ఎంటర్ అయింది ఏంది పరిస్థితి చూసుకొని ఆ జోన్లో పరిస్థితి బ్రేక్అవుట్ చూడగానే ఎస్పెషల్లీ హై బ్రేక్అవుట్ లో బ్రేక్అవుట్ దగ్గర మాత్రం రివర్స్ క్యాండిల్ కోసం వెయిట్ చేయండి. లోపల మాత్రం మీ ఇష్టం, చేసుకోవచ్చు, డైరెక్ట్గా బై చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు విక్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ పైకి వెళ్ళి మరి ఇక్కడ కిందకి కట్ చేస్తుంది, అన్ని బ్రేక్అవుట్, అన్ని విక్స్ వచ్చింది. సో ఓవరాల్ మార్కెట్ అంత ఫుల్ ప్లెడ్జ్ లేదు యాక్చువల్ మార్కెట్. అదే, సో మీరు ఒకవేళ సెల్లింగ్ చేయాలంటే అట్లీస్ట్ ఈ జోన్ దాటాలి, ఈ జోన్ దాటాలి అట్లీస్ట్. ఆ జోన్ దాటిని మనం సెల్లింగ్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ సెల్ చేస్తే మనకు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. మెయిన్ థింగ్ ఏంటంటే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, అలా. సో ఇదేంటంటే ఇక్కడ మీరు సెల్లింగ్ చేయలేరు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది బయింగ్ జోన్లో ఉంది. మార్కెట్ బ్రేక్అవుట్ వచ్చి బయింగ్ జోన్లోకి వచ్చింది. బయింగ్ జోన్లోకి వచ్చినప్పుడు ఎప్పుడు సెల్లింగ్ చేయదు గైస్. బయింగ్ జోన్ ఉన్నప్పుడు ఎట్లంటే బయింగ్ జోన్ వచ్చింది, రీట్రేస్మెంట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో సెల్లింగ్ మాత్రం చేయొద్దు. సెల్లింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ జోన్లోకి రావాల్సింది, సెల్లింగ్ జోన్లోకి రావాల్సింది. అప్పుడు మీరు దీని కింద సెల్ చేసుకుంటే హ్యాపీగా స్టాప్ లాస్ ఇది పెట్టుకుంటారు. అప్పుడు మీ స్టాప్ లాస్ చాలా చిన్నగా ఉంటుంది, టార్గెట్ బిగ్గా ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు ట్రేడ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, టార్గెట్ బిగ్గా ఉండాలి, స్టాప్ లాస్ పెద్దగా స్మాల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎండిసి చూద్దాం. మీకు ఎందుకు ఇన్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నా అంటే మీకు చార్ట్ అర్థం చేసుకోవడం ద్వారా చెప్తున్నాను, అర్థం చేసుకోండి నేను. ఓకే, నెక్స్ట్. సో ఎన్ఎండిసి జోన్స్ డ్రా చేసుకున్నాను, 4 పాయింట్స్ చెక్ పాయింట్స్ రాసుకున్నాను. మార్కెట్ ఓపెన్ చేసి ఎక్కడ ఓపెన్ అని చూస్తున్నాను. ఓకే, రైట్, ఓపెనింగ్ అయింది. సో 5 మినిట్స్ పెట్టేశాను. మార్కెట్ మనకి ఇక్కడ ఓపెన్ అయింది, ఇవాళ 15 తారీఖు ఇక్కడ ఓపెన్ అయింది, ఈ జోన్ మధ్యలో ఓపెన్ అయింది, ఈ జోన్ మధ్యలో ఓపెన్ అయింది. బట్ బయింగ్ సైడ్కి వెళ్ళలేదు, బయింగ్ సైడ్కి వెళ్ళలేదు, ఓపెన్ అయింది కాబట్టి బ్రేక్అవుట్ అయితే ఇక్కడ బ్రేక్అవుట్ కావాలి, లేదంటే ఇక్కడ బ్రేక్అవుట్ కావాలి. సో పైన బ్రేక్అవుట్ కావాలి, బయింగ్ జోన్కి వెళ్ళలేదు. నెక్స్ట్ సెల్లింగ్ జోను. సో సెల్లింగ్ జోన్ వచ్చేప్పుడు మంచి స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది చూడండి, హ్యాపీగా దీని కింద సెల్ చేసుకోండి, దీనిపైన కానీ దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకోండి. టార్గెట్ ఇది పెట్టుకోవచ్చు, లేదంటే ఇది పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. 1:2 ఖచ్చితంగా ఉండాలి. ఓకే గైస్, ఇలా ట్రేడింగ్ చేయండి, ఇలా ఇంపార్టెంట్. సో మీకు ఈ జోన్స్ అనేది డ్రా చేసుకోవడం నేర్చుకోండి. జోన్స్లో అంటే ఆ లెవెల్స్లో బ్రేక్అవుట్ అయినా కానీ ఆ లెవెల్స్ నుంచి ఇక్కడ ఓపెన్ అయ్యి లెవెల్స్ బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తున్నా, లెవెల్స్ బ్రేక్అవుట్ ఎందుకు వస్తుంది, ఇవి పాయింట్స్ చాలు. వీటి మీద ట్రేడింగ్ చేసుకోండి, సింపుల్ ఉంటుంది. మీరు ఏ సెగ్మెంట్ అని చేసుకోవచ్చు. You can do any segment, MCX, stocks, Nifty options, bank Nifty options, crude oil, gold, mini, natural gas, anything. You can do anything. So దీంట్లో లాజిక్ ఏంటంటే గైస్, మార్కెట్ పెరగాలన్నా తగ్గాలన్నా నిన్నటి ప్రైస్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఫస్ట్ డే ప్రీవియస్ డే ప్రైస్ మూవ్మెంట్ ఎలా ఉందో చూసుకొని దానికి ఇవాళ లింక్ అయ్యి బ్రేక్ అవుతుందా లేదా చూసుకోవాలి, లేదంటే లింక్ అయ్యి కంటిన్యూ అవుతుందో లేదా చూసుకోవాలి. అక్కడ మనం ఎంట్రీ కావాలి, ఆ ఎంట్రీ పాయింట్స్ అన్నమాట. సో దీని ప్రకారం ఇది ఒక ఎంట్రీ పాయింట్, ఇది ఒక ఎంట్రీ పాయింట్, ఇది ఒక ఎంట్రీ పాయింట్, ఇది ఒక ఎంట్రీ పాయింట్. అట్ ది సేమ్ టైం ఇది ఒక స్టాప్ లాస్ పాయింట్, ఇది ఒక స్టాప్ లాస్ పాయింట్, ఇది ఒక స్టాప్ లాస్ పాయింట్, ఇది ఒక స్టాప్ లాస్ పాయింట్. దట్స్ ఇట్, లెవెల్ టు లెవెల్. సో ఎప్పుడైనా చూసుకోండి, ప్లస్ తక్కువ లెవెల్స్ ఉన్న దగ్గర మనం ట్రేడ్స్
ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎంట్రీ అయితే మనం స్టాప్ లాస్ ఇక్కడే ఉంది, మనకి చాలా తక్కువ ఉంది స్టాప్ లాస్, అప్పుడు ఎక్కువ లాభం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎంట్రీ అవుతున్నారు, ఇది స్టాప్ లాస్ ఉంది, హెవీ స్టాప్ లాస్ కాలేదు, ఇక్కడ నుంచి మళ్ళీ అది సేమ్ టైం ఇక్కడికి రావాలి అంటే 1:1. సో స్టాప్ లాస్ ఎప్పుడైనా తక్కువ ఉండాలని మన కళ్ళ ముందు కనపాలంటే ఇది సింపుల్ ఈ వే. ఇలా ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఎంట్రీ కానీ హ్యాపీగా మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ ఎంట్రీ కావాలనుకోండి, అప్పుడు మీరు రెడీ అవ్వాలి, 1:1కి రెడీ అవ్వాలి. ఇది ఇక్కడ ఎంట్రీ అయితే మీరు 1:2 చేసుకోవచ్చు, హ్యాపీగా 1:2 చేసుకోవచ్చు. స్టాప్ లాస్ స్మాల్ ఉంటుంది, టార్గెట్ బిగ్ ఉంటుంది. ఎప్పుడు ఇలాంటి ట్రేడ్స్ చేయాలి, గుర్తుంచుకోండి. ఎప్పుడు స్టాప్ లాస్ తక్కువ ఉన్నట్టు చూసుకోండి, టార్గెట్ ఎక్కువ ఉన్నట్టు చూసుకోండి, అది పర్ఫెక్ట్ ట్రేడ్. ఒకవేళ మీకు స్టాప్ లాస్ హిట్ అయినా సరే తక్కువ లాస్తో పోతుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. జోన్స్లో మనకి దగ్గర ఉన్న జోన్స్ దగ్గర ట్రేడింగ్ చేయండి, గుర్తుంచుకోండి, లాజిక్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ జోన్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఈ జోన్లో మీరు చేసుకోవచ్చు ట్రేడింగ్, తక్కువ లెవెల్స్ ఉన్నాయి, తక్కువ పాయింట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి మీకు ఎక్కువ స్పేస్ ఎక్కువ ఉంది. సో మీరు అడగచ్చు, మరి ప్రతిరోజు ఇలాంటివి రావు కదండి, వచ్చినే ట్రేడింగ్ చేయండి, రాకపోతే లేసనే ఉంది, నష్టమే ఉంది. వచ్చిన ట్రేడ్సే చేయండి, ప్రతి ట్రేడ్ చేయాలని మనం అనుకోవద్దు. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రతి బాల్ 6 కొట్టాలి, ప్రతి బాల్ 4 కొట్టాలని చూద్దాం. ఎప్పుడైతే లూజ్ బాల్స్ వస్తాయి అప్పుడు మాత్రం బ్యాటింగ్ చేస్తారు. మీరు కూడా అలా చేయండి. చూడండి లెవెల్స్ బ్రేక్ అయింది హ్యాపీగా. దీని కింద నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని కింద సెల్ చేసిన, దీని కింద సెల్ చేసిన, నా స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది, నా టార్గెట్ ఏమనుకుంటుంది. సింపుల్. ఇంత ఈజీ అంటే ట్రేడింగ్ అంత ఈజీ గైస్. మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. జోన్స్ ఐడెంటిఫై చేసుకోండి. ఆల్మోస్ట్ సెల్లింగ్ జోన్లోకి వచ్చేసి చూడండి, 1 డే క్యాండిల్ పెట్టండి, ఆల్మోస్ట్ సెల్లింగ్. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ నిన్న ఏం చేసి మనం ఏమనుకున్నాం, ఇదంతా బయింగ్ జోన్ అనుకున్నాం కదా, బయింగ్ జోన్ అంతా సెల్లర్స్తో నిండిపోయారు, హ్యాపీగా బ్రేక్అవుట్ వచ్చింది. మార్కెట్ పట్టడానికి ఎక్కువ గుర్తుంచుకోండి. ఇక్కడ మనం యాక్చువల్గా సెల్లింగ్ జోన్ అనుకున్నాం. ఓకే, ఈ సెల్లింగ్ జోన్తో అంతా మళ్ళీ సెల్లింగ్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయిందో హ్యాపీగా సెల్ చేసుకోండి, గుర్తుంచుకోండి. సో ఇలా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి, మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్.